తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగతంగా వృత్తిపరమైన విషయాలలో కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కొరకు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపార సంబంధమైన విస్తరణ కొరకు కూడా ఆలోచనలు లాంటివి చేస్తారు. పెద్దల సహకారంతో దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలలో కావచ్చు, లేదా ఆల్రెడీ మీకుండే వృత్తి, మీరుకుండే వ్యాపార వ్యవహారాలు, వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త మార్గదర్శకత్వాలు అంటే న్యూ గైడ్లైన్స్ని ఉపయోగిస్తూ వాటి అభివృద్ధి కొరకు దాంట్లో అధిక శాతం స్పిరిచువాలిటీని కూడా ప్రవేశపెట్టి ఇంకే రకంగా అభివృద్ధి పరచాలా అన్న ఆలోచనలతో ముందుకు వెళ్ళడం. అలాగే వృత్తి చేసే వాళ్ళైతే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో చర్చలు జరిపి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలియని టెన్షన్, సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో అధిక శాతం దృష్టి కేటాయించడం అనేది, వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, వారి ఆలోచనల విషయంలోనూ, వారితో కొన్ని సందర్భాల్లో ఘర్షణాత్మకంగా ఉండడం, వారితో మాట పట్టింపులు రావడం మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణతో కూడిన వాతావరణం, వారి కొరకు అధికంగా శ్రద్ధ తీసుకోవడం, వారి కేర్ కొరకు తీసుకునే ప్రయత్నాలలో అభిప్రాయ భేదాలు లాంటివి, అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలలో సమన్వయపరుచుకోలేని పరిస్థితులు లాంటివి ఏర్పడడం బట్టి కూడా ఇద్దరిది ఎవరి వైపు విషయం వాడిది కరెక్ట్ అయినా ఘర్షణతో కూడిన నిర్ణయాలు లాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కొంత మీరు సంయమనం పాటించి ఆ యొక్క టెన్షన్ అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం యొక్క ఆరోగ్యము, వారి అభివృద్ధి, వారి కొరకు ఈ రోజును మీరు కేటాయించడానికి అవకాశం ఉంది. వారి కొరకు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి గృహ వాతావరణం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. ఆల్రెడీ ఉన్న గృహాన్ని విస్తరింపచేసుకోవడానికి, అభివృద్ధి పరచడానికి, గృహానికి సంబంధించిన నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి, అంటే పూర్వపు ఇంటిని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాలకి కొంతవరకు అవకాశం ఉన్న సమయంగా ఒకటి. అలాగే గృహ వాతావరణంలో కొంత అసౌకర్యాలు, తర్వాత కొంత సౌఖ్యలోపం వల్ల కూడా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఈ రకమైన మార్పులు చేయడం బట్టి, ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోవడం బట్టి కొంతవరకు ప్రశాంతంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది.